బోలా బాలయ్య సినిమా పేరు వస్తుంది. నిజంగా బోలా శంకరుడే. తనకు రాజకీయం తెలియదు. తనదంతా ఒకటే రూటు. సినిమాలో చెప్తుంటాడు, ఒకే రూట్న వెళుతా, ఒకే చూపు చూస్తా, నా మనిషి ఎక్కడున్నా అక్కడికి వెళుతా అనేది బాలకృష్ణ గారు నిజ జీవితంలో కూడా అదే. అందుకే మా ఇద్దరిది ముక్కుసూటి మనస్తత్వం. పోయినసారి నుడా చైర్మన్గా వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, మా ఇద్దరిది ఒకటే మెంటాలిటీ అని. నిజంగా ఆయన ప్రేమ చూస్తే ఒక్కసారి కన్నీళ్ళు వస్తాయి. ఒక్కోసారి అయితే ఆయన ప్రేమ అభిమానాలు పొందటం నా జీవితంలో అదృష్టం. ఒకప్పుడు ఆయన ఫ్యాన్గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి బాలకృష్ణ గారిని సైకిల్లో వెళుతూ మళ్ళీ ఆయనతోటి జీవితంలో ఫోటో తీసుకోగలనా అనుకున్నా. ఈరోజు ఫోటో కాదు, కలిసి భోజనం చేయగలుగుతున్నా, ఆయనతో తిరగగలుగుతున్నా, ఆయన ఇంటికి పోగలుగుతున్నా, అన్నీ వచ్చినాయంటే నేను నమ్మిన దైవం, నాతో ఉన్న మీ అందరి కార్యకర్తల పుణ్యం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రాజకీయాల్లో ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు చెప్పాడు సీతారెడ్డి, నన్ను కాంగ్రెస్లో చేర్చింది శ్రీనివాసరెడ్డి అని. నేను చేర్చిన వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే అయినా నేను కాలేకపోయానంటే నా శ్రమలో లోపం లేదు, నా కష్టంలో లోపం లేదు, నా ప్రేమలో లోపం లేదు, నా రాతలోనే లోపం ఉంది. ఉండు సురేష్. అట్లా ఈరోజు రాజకీయాల్లో ఉండొచ్చు, పోవచ్చు. ఈరోజు మా బాబు మన పెళ్ళయింది. మా బాబు కోరిక ఒకటే, బాలకృష్ణ గారి చేత్తో నేను మంగళసూత్రం చూసుకోవాలి. ఆయనకు మంత్రాలు బ్రహ్మాండంగా వచ్చు, నా పెళ్ళికే ఆయన రావాలి అని నాతో పంతం పట్టాడు. నాకైతే ఆయన నెల్లూరుకి ఫంక్షన్ రావాలని నాకు, వాడికైతే పెళ్ళికి రావాలని. చివరికి వాడే గెలిచాడు. అనుకోని పరిస్థితుల్లో లాస్ట్కి బాలకృష్ణ గారు వాడు పెళ్ళికే రావటం జరిగింది, మంగళసూత్రం ఆయనే ఇవ్వటం జరిగింది. అంటే ఎవర అదృష్టం వాళ్ళది. అటువంటి మహానుభావుడు పెళ్లి ఆశ జరగటం, రిసెప్షన్ జరగటం, నిజంగా మా కుటుంబానికి ఆయన ఒక హీరో కాదు, మాకొక దైవం. బాలకృష్ణ గారు మాకొక దైవం అని చెప్పి నేను మనం చేస్తున్నా. తను నమ్ముకున్న వాడంటే ఎంత దూరంలో వెళుతాడు. ఆయన ఒకటే పిలుస్తాడు, కోటమిరెడ్డి గారు అంటాడు. నాకు చాలు, నా పిల్లలతో మాట్లాడతారు అమెరికాకి, అంతకన్నా నా జీవితానికి ఏం కావాలి? ఎమ్మెల్యే అవుతాం పోతాం, అది రాత. కానీ ప్రజా జీవితంలో మరకు నా తుది రక్తం పొట్టున్నంత వరకు, ఈ శ్వాస ఉన్నంత వరకు నా కార్యకర్తల్ని, నా పార్టీని, నా ప్రజల కోసం నేను జీవిస్తూ ఉంటాను అని గమనింత మాత్రం చెప్పగలను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.